దీన్ని శ్రీపాదాల గోరింటాకు అంటారు. మనకి ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు, లేదంటే చిన్నపిల్లలకి గోరింటాకు పెట్టాలి అనుకుంటే ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఇది చాలా పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి. పెద్దవాళ్ళు కానీ లేదంటే చిన్నపిల్లలకి పెట్టడానికి కానీ ఇది ఇలాగే వాడేవాళ్ళు. ఇది నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నిజంగా అవుతుందా అనుకున్నాను, కానీ దీని రిజల్ట్ చూసిన తర్వాత నమ్మకుండా ఉండలేకపోయాను. అది మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఏం లేదు, మన గోరింటాకు ఉంటుంది కదా, దీన్ని మనము ఒక ప్లేట్లో వేసుకొని మన కాలు మునిగే అంత వాటర్ పోసుకొని కాళ్ళు పెట్టుకుని ఒక 20 minutes కూర్చోవడమే. మన కాళ్ళకి ఎర్రగా కలర్ అయితే పడుతుంది. ఒక 10 minutesకి నేను తీసి చూసాను, కొంచెం కొంచెం పడుతున్నట్టు అనిపించి ఇంకో 10 minutes కూర్చున్నాను. చూసారా, నా కాళ్ళు బాగా ఎర్రగా పండాయి. ఇది గోరింటాకుని బట్టి కలర్ అయితే వస్తుందండి, అందరికీ ఒకేలా కలర్ అయితే రాదు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది చిన్న పిల్లలకి పెట్టడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు పెట్టాలంటే వాళ్ళకి కష్టం కాబట్టి ఇట్లా కూర్చోబెడితే ఒక 10 minutes అయినా కూర్చుంటారు కాబట్టి కాళ్ళు కొంచెం రెడ్గా అవుతాయి. ఇది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.